ఆంధ్ర రాష్ట్రంలో సహజ వనరులు ఇంకెక్కడా లేవు. భారతదేశంలోనే అతిపెద్ద కోస్తా క్యారిడార్, నాకు తెలిసి గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద కోస్తా క్యారిడార్ ఉంది. ఇక్కడ ఫర్టైల్ ల్యాండ్స్ ఇంకెక్కడ లేవు. 1,60,000 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం వ్యవసాయ భూములు. ఎటు చూసినా డబ్బు రావడానికి మార్గాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో డబ్బు లేదు అనేది పచ్చి అబద్ధం. ఆంధ్ర రాష్ట్రంలో డబ్బులు లేకపోతే నోటి లెక్కలు చెప్తున్నారు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి వైసీపీ వాళ్ళు చెప్తారు, వైసీపీ గురించి కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తారు. జగన్ ఇన్ని వేల కోట్లు తిన్నాడు, చంద్రబాబు నాయుడు 2,000 కోట్లు తిన్నాడు, లోకేష్ ఎంత తిన్నాడు, ఇటు సజ్జల రామకృష్ణ తిన్నాడు, ఇక్కడ రోజా తింది, ఇక్కడ వంగలపూడి అనేది తింది. వాళ్ళు చెప్తున్నారు కదా. మనం పెద్ద కష్టపడి దాని గురించి గణాంకాలను సేకరించాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరినీ కలిపి శిక్షించే అవకాశం అనుకున్న ప్రజలు నోరు మూసి కూర్చోండి. పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, మోడీ, ఇదే టాపిక్ మనకి. అంతలా తెలియకుండా కండిషన్ చేస్తున్నారు. ఇదే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చేసే పని. ఆయన 250 కోట్లు 300 కోట్లు తీసుకుని చేసిన పని ఏంటంటే, ఏ మాటలు చెప్తే, ఏ పని చేస్తే, ఎటువంటి పథకాలు అనౌన్స్ చేస్తే మీరు కళ్ళు మూసుకుని ఓటేస్తారో అవే జగన్మోహన్ రెడ్డి చేత చేయించాడు. ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అదే చేస్తాడు. నవరత్నాలనో లేకపోతే సూపర్ 6 అనో ఏదో పెట్టారు. దీనివల్ల ఏంటి మనకు ఒరిగేది? ఓకే, వస్తే మనకేం జీవితం అంతా బాగుపడిపోతుందా? అమ్మఒడి వచ్చింది చాలా, ఇంకా నా పిల్లలకి ఇంకేం అక్కర్లేదా? రైతు భరోసా చాలా, ఇంకా రైతన్నకి ఇంకేం అక్కర్లేదా? మన చెమట చిందించి, మన రక్తం చిందించి మనం సంపాదించిన 100 రూపాయల్లోంచి 5 పైసలు మనకి ముష్టేసేట్టు వేస్తే, అలా వేసిన వాడిని దేవుడు అంటే అసలు దేవుడు మిమ్మల్ని ఎందుకు కరుణిస్తాడు? మీరు కష్టం వస్తే ఏడుకొండలవాడ వెంకటరమణ అనుకుంటారా? జై వీర హనుమాన్ అనుకుంటారా? అమ్మ కనకోగమ్మ తల్లి అంత దూరికి పరిగెడతారా? ఒక రాజకీయ నాయకుడిని, ఒక క్రీడాకారుడిని దేవుడు అంటారా? రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఒక్క నిజాయితీ గల లీడర్ నాకు చూపించండి. ఎస్, ఈ మనిషి కరప్షన్ అంటే చాలు ఆమె దొరలో పెడతాడు, ₹1 తినలేదు ఇతను అన్నటువంటి వాళ్ళని ఒక్కరిని చూపించండి. మన మనస్తత్వం మారకపోతే మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. ఇంటి పక్కన మురుకాలు అలాగే ఉంటుంది, దోమల ప్రాబ్లం అలాగే ఉంటుంది, కరెంట్ కష్టాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఉంటే విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ గారు, మేము 2-3 వీడియోలు చేసి ఆయన కూడా పంపించాం. చలనం ఉండదు. గుంటూరు లాంటి పట్టణం, క్యాపిటల్ కదా, దాదాపుగా క్యాపిటల్ రీజన్, సిఆర్డీఏ పరిధిలోకి వస్తుంది. మరి ఇప్పటికిక్కడ కరెంట్ కష్టాలు ఏంటండి? ఇంకా మిర్చియాడు ప్రాంతంలో తవ్వుతూనే ఉన్నారు, కరెంట్ తీస్తూనే ఉన్నారు. మేము రోజు వీడియోలు చేస్తూనే ఉన్నాం, తిట్టుకుంటూనే ఉన్నాం, ఏఈకి ఫోన్ చేస్తూనే ఉంటాం, లైన్ మ్యాన్కి ఫోన్ చేస్తుంటాం. వాళ్ళకి తోచినప్పుడు తీస్తుంటారు, వాళ్ళకి తోచినప్పుడు తీయరు. ఒక మీడియా వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఉందంటే సామాన్యానికి ఏంటి వాళ్ళ గతి ఏంటి? ఇదే ఏరియాలో ఒక ఎంపీని కానీ, ఒక ఎమ్మెల్యేని కానీ, ఆఫ్టర్ ఆల్ ఒక చైర్మన్ని కానీ ఉండమనండి. అది మాజీ సర్పంచ్ అయినా పర్వాలేదు, ఈ ఏరియాలో ఉండమనండి. కరెంట్ ఎట్లా తెస్తారని నేను చూస్తాను. నెక్స్ట్ టైం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సాంప్రదాయబద్ధ పార్టీలు కానివ్వకూడదు అని మనం కంకణం కట్టుకుంటే ఆ క్షణం నుంచే మన జీవితాలు బాగుపడడం మొదలెడతాయి.